अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह खालिक़ कुल्लि शै व राज़िक़ कुल्लि हय अहात बिकुल्लि शैइन इल्मा व कुल्ल शैइन इंदहु बिअजलिन मुसम्मा नहमदुहु सुब्हानहु व नश्कुरुहु व नतूबु इलैहि व नस्तग़फिरुहु व हुवा बिकुल्लि लिसानिन महमूद व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व हुवल इलाहुल मअबूद व नशहदु अन्न सय्यदना व नबिय्यना मुहम्मदन अब्दुहु व रसूलुहु साहिबुल मकामिल महमूद वल हौदिल मौरूद सल्लल्लाहु वसल्लम व बारिक अलैहि व अला आलिहि व अस्हाबिहि रुक्कइ सुजूद वत्ताबिईन व मन तबिअहुम बिइहसानिन इला यौमिल मौऊद व सल्लम तस्लीमन कसीरा अम्मा बाद क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वला तहिनु वला तहज़नु व अंतुमुल अअलौन इन कुंतुम मुमिनीन। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపా అనుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ఉందిలే మంచి కాలం ముందు ముందున. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వలా తహిను, విశ్వసించిన ప్రజలారా మీరు ధైర్యం కోల్పోకండి, వలా తహ్జను, మరియు విచారించకండి, వ అంతుముల్ అఅలౌన ఇన్ కుంతుం ముమినీన్, మీరు నిజమైన విశ్వాసులే అయితే మీరే పైచేయి సాధిస్తారు. అభిమాన మిత్రులారా, మున్ముందు మంచి కాలం ఉంది అంటే ప్రస్తుతం ఎన్ని కష్టాలు ఉన్నా భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని, నిరాశ పడాల్సిన అవసరం లేదని, సహకారమే మన వైఖరి అయితే, ఉపకారమే మన ఊపిరి అయితే సత్సమాజ స్వప్నం సిద్ధిస్తుంది అనే నమ్మే సానుకూల వైఖరి దృక్పథం. ఇది కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ఉంటూ పరాజయాలను తాత్కాలికంగా భావించి ప్రయత్నం కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. ఈ దృక్పథం మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఒత్తిడిని జయించడానికి, విజయానికి దోహదపడుతుంది. ఆశావాదం అంటే అల్లాహ్ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండడం. ఆశావాదం అంటే మంచి జరుగుతుందని ఆశించడం. సంభవించే ఆపదలు మనల్ని నిరాశలో నెట్టకుండా చూసుకోవడమే ఆశావాదం. మన దగ్గర ఉన్న దానికంటే అల్లాహ్ దగ్గర ఉన్న దానిపై, ఆయన శక్తిపై పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడమే ఆశావాదం. అల్లాహ్ మనతో ఉన్నాడంటే మనం అన్ని విధాలా, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా గొప్ప ఆస్తిపరులమే. ఆశావాదం అంటే మన ఆసక్తిని, లక్ష్యాన్ని పరలోకం వైపు మళ్లించడం. అలా చేసినప్పుడు ఈ లోకపు కష్టాలు, సాధక బాధలు ఏవైతే ఉన్నాయో అవి మన ముందు అనేవి చిన్నవిగా కనబడతాయి. కనుక అభిమాన మిత్రులారా, దూరంగా ఉన్న లక్ష్యాన్ని స్పష్టంగా చూడగలగడం ఆశావాదం. ఒకవేళ ఆ లక్ష్యానికి అడ్డంకులు ఎదురైనా మనం పట్టుదలతో ముందుకు సాగితే అదే ఆశావాదం. ఆశావాదం అనేది ప్రవక్తల సాంప్రదాయం, పుణ్యాత్ముల విధానం, మహాత్ముల గుణం. అది విశ్వాసుల లక్షణం కూడా.
సర్వ అధికారాలు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయని నమ్మే తౌహీద్ ధ్వజవాహకుల లక్షణం కూడా అది. అభిమానం ఇస్తారు. రాతి నేల మీద పడ్డ తడి తగిలేదాకా లోతుగా వేళ్లను విస్తరిస్తూ కష్టం మీద మొక్కై మానై చివరకు కొండ చెట్టై సగర్వంగా చిగుళ్ళు మేలేస్తుంది విత్తనం. పులిలాంటి క్రూర జంతు వేగంగా వెంటాడుతుంటే బతుకు మీద ఆశను వదులుకోకుండా, క్రూర జంతువులా మిగిలిపోకుండా, గుండెలు అవిసిపోయేలా ఎగిరి దూకుతూ సాయశక్తులా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది జింకపిల్ల. సృష్టిలో ఏ జీవి ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదు. కొన్నిసార్లు ఓడిపోతాయేమో కానీ లొంగిపోవని, చచ్చిపోవాలని ఏ జీవి కోరుకోదు, ఒక్క మనిషి తప్ప. జీవితంలో ఘోరంగా ఓడిపోయినప్పుడు, తీవ్ర నిరాశకు లోనైనప్పుడు చనిపోవాలని ఆలోచించేది కేవలం ఒక్క మనిషి మాత్రమే. ఆ దశలో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని. గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కణకణలాడుతూ ఉండడమే ఆశావాదానికి నిర్వచనం, నిదర్శనం. అభిమానం ఇస్తారు. విశ్వాసానికి మరియు ఆశావాదానికి అవిభాజ్యమైన సంబంధం ఉంది. విశ్వాసి ఖచ్చితంగా ఆశావాది అయి ఉంటాడు. ఎందుకంటే సర్వ అధికారం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయని, ఆయన అత్యంత శక్తిమంతుడని విశ్వాసి ఖచ్చితంగా నమ్ముతాడు కనుక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ అబూ దావూద్ గ్రంథంలో ఉంది, మాషా అల్లాహు ఖాన్ వమాలం యశలం యకున్. అల్లాహ్ తలుచుకున్నదే జరుగుతుంది, ఆయన తలచుకోనిది ఏది జరగదు. ఏ క్షణంలోనైనా సరే ఈ సృష్టిలోని సమీకరణలన్నీ, శక్తి సామర్థ్యాల తూకాలు అన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉంటాయి. ప్రతి విషయం ఆయన వైపునకే మళ్ళుతుంది. అల్లాహ్ మనకు ఆ భరోసాను ఇచ్చిన తర్వాతే తనను ఆరాధించమని ఆదేశించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు, వ ఇలైహి యుర్జాఉల్ అమ్రు కుల్లు ఫఅబుద్హు వ తవక్కల్ అలైహి. మరియు వ్యవహారాలన్నీ అల్లాహ్ వైపునకే మళ్లించబడతాయి. కాబట్టి ఆయననే ఆరాధించు మరియు ఆయనపైనే భరోసావించు. ఆశావాదానికి పునాది విశ్వాసం. ఆశావాదం ఏదైతే ఉందో అది మనలో జనింపజేసే యొక్క భావన ఏమిటంటే అల్లాహ్ ఒక్కడే సర్వశక్తిమంతుడు, ఆయన ఆజ్ఞే ఈ యొక్క సృష్టిలో అమలవుతుందని మనం నమ్మినప్పుడు ఆశావాదం మనలో చిగురుస్తుంది. ఎందుకంటే సృష్టి మరియు అధికారం ఆయనదే. అల్లాహ్ ప్రతి వస్తువును సృష్టించిన వాడు కూడా మరియు ప్రతి వస్తువుకి సంరక్షకుడు కూడా. ఆకాశంలోను నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే, భూమిలోను నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనపై న్యాయాన్ని, ధర్మాన్ని విధిగా చేసుకున్నాడు. ఆయన పరమ న్యాయశీలి, ఆయన కరుణ సర్వవ్యాప్తమైనది. అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని ఆయన తనపై తానే నిషేధించుకున్నాడు, తన దాసుల మీద కూడా నిషేధించాడు. అల్లాహ్పై నమ్మకం ఉంటూనే నిరాశవాదం కానీ, దిగులు కానీ ఉండడం అనేది అసాధ్యం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఇన్నహు లా యయసు మిర్ రౌహిల్లాహి ఇల్లల్ ఖౌముల్ కాఫిరూన్. నిశ్చయంగా అల్లాహ్ కరుణ పట్ల తిరస్కారులు తప్ప మరెవరూ నిరాశ చెందరు. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే నిరాశ అనేది అవిశ్వాసుల లక్షణమని, ఆశావాదం అనేది విశ్వాసుల విశిష్ట గుణమని స్పష్టమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం ఎప్పుడూ శుభవార్తలను వినడానికి ఇష్టపడేవారు. ఆయన తన ప్రజలను ఒకవేళ అనే పదాన్ని వాడవద్దని వారించేవారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇహ్రిస్ అలా మా యన్ఫౌక్ వస్తఇన్ బిల్లాహి వలా తఅజజ్ వ ఇన్ అసాబక షైఉన్ ఫలా తకుల్ లౌ అన్నీ ఫఅల్తు కాన కదా వ కదా వలాకిన్ కుల్ ఖద్దరల్లాహు మా షా ఫఅల్ ఫఇన్న లౌ తఫ్తహు అమల షైతాన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీకు ఏ ప్రయోజనం చేకూర్చే దానికోసం పరిశ్రమించు, అల్లాహ్ సహాయాన్ని అర్జించు, మరియు నిస్సహాయతకు లోను కాకు, అధైర్యపడకు.
ఒకవేళ నీకు ఏదైనా నష్టం వాటిల్లితే నేను ఒకవేళ అలా చేసి ఉంటే ఇలా జరిగి ఉంటుంది, ఇలా జరిగి ఉండేది అని అనకు. దానికి బదులు అల్లాహ్ నిర్ణయం ఇది, ఆయన తలిచింది జరిగింది, ఖద్దరల్లాహు మా షా ఫఅల అని అను. ఎందుకంటే ఒకవేళ అనే పదం శైతాన్ తలుపుల్ని తెరుస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరాశ చెందడాన్ని, ఆశా దృక్పథాన్ని వదులుకోవడాన్ని కబాయిర్లో ఒక కబీరా గునాహగా పేర్కొనడం అనేది జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళని ప్రశ్నించడం జరిగింది, మల్ కబాయిర్ ఫకాల అష్షిర్కు బిల్లాహ్ వల్ యఅసు మిన్ రౌహిల్లాహ్ వల్ అమ్ను మిన్ మక్రిల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఘోరమైన పాపాల్లో, ప్రవక్త సల్లల్లాహు ఎంచిన పాపాల్లో అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించడం, షిర్క్ చేయడం, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందడం, అల్లాహ్ పట్టు శిక్ష నుండి నిర్భయంగా ఉండడం. కనుక అభిమానం ఇస్తారా, ఒక విశ్వాసికి ముహూర్తాలతో పని లేదు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు ఖవారిజ్లతో యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక జ్యోతిషుడు వచ్చి, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, ఇప్పుడు ప్రయాణం చేస్తే మీరు ఓడిపోతారని అన్నాడు. దానికి అలీ రలియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట, మేము అల్లాహ్ పట్ల నమ్మకంతో ఆయనపై భరోసా ఉంచి ప్రయాణం చేస్తాము, నీ మాటలను నమ్మమని ఆయన బయలుదేరారు. ఆ యుద్ధంలో ఆయనకు అపారమైన విజయం అనేది ప్రాప్తించింది. కనుక అభిమానం ఇస్తారు. ప్రతి కష్టం మరియు ఆపద అల్లాహ్ కరుణ మరియు అనుగ్రహంతో మనం పోల్చుకున్నట్లయితే చాలా చిన్నదిగా మారిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఎవరైతే తమకు కష్టం కలిగినప్పుడు నిశ్చయంగా మేము అల్లాహ్కు చెందిన వారము మరియు ఆయన వద్దకే తిరిగి వెళ్ళవలసి ఉంది అని అంటారో, ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బి, వారిపై అల్లాహ్ ఆశీస్సులు ఉంటాయి, కరుణా శుభాలు ఉంటాయి, వారే సన్మార్గం పొందినవారు అని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియడమే కాకుండా అల్లాహ్ను నమ్ముకున్న వారికి ఇది గొప్ప శుభవార్త అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ఇస్తారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్కి వెళ్ళినప్పుడు కన్ను సాలిబ్ అన్న ప్రాంతంలో ఆయన అక్కడ ఉన్న తెగవారు బను అబ్దు యాలీల్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్ల చాలా క్రూరంగా వ్యవహరించడం జరిగింది. ఆయన శరీరం యావత్తు రక్తసిక్తం చేయడం జరిగింది. అలాంటి సమయంలో పర్వత దూత వచ్చి మీరు ఆదేశించే వీరిని నుజ్జు చేసేసని చెప్పిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమయంలో గమనించండి సోదరులారా, తన ఆశావాదం, ఓర్పు, కరుణ మరియు దూరదృష్టితో ఆయన ఇలా బదులిచ్చారు, వద్దు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించే ఆయనకు ఎవరిని సాటి కల్పించని సంతానాన్ని అల్లాహ్ వీరి వంశాల నుండి పుట్టిస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా, ఆశావాదం అనేది అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్ప యొక్క అనుగ్రహం. ఒకవేళ ఆశే లేకపోతే ఏ తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చేది కాదు, ఏ రైతు అనేది మొక్కను నాటేవాడు కాదు. అభిమానం ఇస్తారా. ఇక ఆశావాదం కొన్ని షరతులతో కూడా ముక్తసరిగా ప్రస్తావించుకుని ముందుకెళ్దాం. మొదటి షరతు ఏమిటంటే ఆశావాదం విశ్వాసం ఈమాన్తో కూడినదై ఉండాలి. కాబట్టి అల్లాహ్ ఎడల మనం ఆశావాదం కలిగి ఉండాలి అంటే ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పవిత్ర నామాలను, పవిత్ర గుణాలను మనం పూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు ఏ విధమైన సద్భావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల కలిగి ఉండాలో ఆ విధమైన సద్భావన మనం కలిగి ఉండగలం. రెండవ షరతు ఏమిటంటే ఆశా భావం అనేది సత్కార్యాలతో కూడినదై ఉండాలి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల మనం ఆశ కలిగి ఉండడమే కాకుండా భయం కూడా కలిగి ఉండాలి. భయం లేకుండా పాపాలు చేస్తూ కేవలం ఆశావాదంతో ఉండడం అనేది మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుంది. కనుక అభిమానం ద్వారా ఎవరైతే అల్లాహ్ కరుణను సాకుగా చేసుకొని పాపాల మీద పాపాలు చేస్తారో వారు ముర్జియా తెగకి చెందినవారు. మరెవరైతే అల్లాహ్కు భయపడి అల్లాహ్ పెద్ద పాపాలని క్షమించడం అని నమ్ముతారో వారు ఖవారిజ్కి సంబంధించిన వారు. అభిమానం ఇస్తారా, ఈ ఆయతు ద్వారా ఆ రెంటి నుండి మనం రక్షించబడతాం. నబ్బి ఇబాది అన్ని అనల్ గఫూరు రహీం వ అన్న అదాబి హువల్ అదాబుల్ అలీం. నేను చాలా క్షమించేవాడనని, కరుణామయుడనని నా దాసులకు తెలియజేయి, అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైనదని వారికి చెప్పు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయడం అనేది జరిగింది. మూడవది ఏమిటంటే ఆశావాదం అనేది ప్రార్థన దుఆతో కూడినదై ఉండాలి.
దువా అనేది అభిమానం ద్వారా అత్యంత గొప్ప ఆరాధన. దీని ద్వారానే అల్లాహ్ కరుణ మరియు మేలు అనేది మనకు కలుగుతుంది. కష్టకాలంలో దువాను ఆయుధంగా వాడలేని వాడు నిజంగా బలహీనుడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను అశక్తుడని అసమర్థుడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా అల్లాహ్ను మనం అడగకపోతే అల్లాహ్ ఆగ్రహిస్తాడు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అదేవిధంగా అభిమానం ద్వారా ఆశావాదం అనేది అల్లాహ్ ఏర్పరిచిన సృష్టి ధర్మాలను మర్చిపోకూడదు. ఆశావాదం కేవలం ఆశించడం మాత్రమే కాదు, కష్టాలను పాలదోడానికి అవసరమైన యొక్క ప్రయత్నం చేయడం కూడా ఆశావాదంలో భాగంగానే ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం, సయీద్ బిన్ జుబైర్ రహ్మహుల్లా గారు ఈ దువా చేస్తూ ఉండేవారు. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక సిద్క్ తవక్కులి అలైక్ వ హుస్న జన్ని బిక్. ఓ అల్లాహ్, నీపై నిజాయితీతో కూడిన భరోసాను మరియు నీ పట్ల సద్భావాన్ని ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. కనుక అభిమానం ఇట్లా జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, ప్రపంచానికి దానికి సాధక బాధకి మనం లొంగిపోవడం. రెండవది, ఆ ప్రపంచ సాధక బాధలను మన ధర్మానికి అనుగుణంగా లొంగ తీసుకోవడం. మనం ప్రపంచానికి లొంగిపోయామంటే ఇంకా నిరాశవాదంతో, బాధలతోటి, కష్టాలతోటి మనం గడపాల్సి ఉంటుంది. అదే ప్రపంచ సాధక బాధల్ని ధర్మానికి అనుగుణంగా మనం లొంగ తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, మన ప్రాపంచిక జీవితం బాగుపడమే కాకుండా పరలోకం కూడా బాగుపడుతుంది. మరి ఆశావాద దృక్పథాన్ని ఎలా అలవర్చుకోవాలి అంటే, సానుకూల వాతావరణం అంటే ఆశావాద దృక్పథంతో మాట్లాడే వారితోనే స్నేహం చెయ్యాలి. ఆత్మ విమర్శ అంటే ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా లేవంటే ఆత్మ విమర్శ చేసుకొని సానుకూల పరిస్థితులు సృష్టించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనకు జీవితంలో ఏ అనుగ్రహాలు అయితే ప్రాప్తమై ఉన్నాయో వాటిని చూసుకుని కృతజ్ఞతా భావంతో అనేది మన హృదయం నిండిపోవాలి. అదేవిధంగా మన జీవితంలో మనకు కావాల్సిన లక్ష్యాలను చిన్న చిన్న లక్ష్యాలుగా చేసుకొని వాటిని సాధించే దిశగా నిరంతరం మన ప్రయత్నం అనేది మనం కొనసాగించాలి. ఇక అభిమానం ద్వారా ఆశావాద సత్ఫలితాన్ని మనం తీసుకున్నట్లయితే ఆశావాదం మనలో ధైర్యాన్ని నింపుతుంది, సంతోషంగా ఉంచుతుంది, మన శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా అది చాలా దోహదపడుతుంది. కాబట్టి జీవిత కాలంలో అలసిపోయిన మనం విచారించకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో ఉన్నాడు, మన ఆరోగ్యంలో ఆయన మనతో ఉన్నాడు, మన ఆర్థిక ఇబ్బందుల్లో మనతో ఉన్నాడు, మన భయాందోళనలో మనతో ఉన్నాడు, మన హృదయాన్ని భారంగా మార్చే ప్రతి స్థితిలోనూ అల్లాహ్ మనతోనే ఉన్నాడు. అల్లాహ్ సాక్షిగా సూర్యుడు అస్తమించాడంటే మళ్ళీ ఉదయించడానికే, ఇరుకుగా ఉందంటే అది విశాలం కావడానికే, తాడు బిగుసుకుందంటే తెగిపోవడానికే, చీకటి ముసురుకుంది అంటే వెలుగు రావడానికే, కష్టం పెరిగింది అంటే మార్గం సుగమం అవ్వడానికే. కనుక అభిమానం ద్వారా సర్వకాల సర్వావస్థలందు ఒకే మాట మన నోట రావాలి. అదే ఆ మాటను బంగారు మూటగా మనం భద్రపరచుకోవాలి. అదేమిటంటే లా తహజన్ ఇన్నల్లాహ మఅనా. కలత చెందకు, ఖేదపడకు, విచారించకు, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తోడుగా ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరిలో ఆశావాద దృక్పథాన్ని నింపి నిరాశవాదని పాలదోలాలని మనపూర్వకంగా వేడుకుంటున్న ఆ మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.